ఎవ్రీబడి, ఈరోజు వర్షం చాలా కొడుతుంది. నాకు చాలా ఆకలి అవుతుంది. ఏం చేయాలని ఆలోచిస్తే నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ గుర్తొచ్చింది. ఓకే, మనం ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుందామా? లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ అయితే మనం 2 ఆలూస్ తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేయాలి. వాష్ చేసినాక ఆలు పైన ఉన్న పీల్నంతా తీసేసుకోవాలి. ఆలు పైన ఉన్న పీల్ని తీసేసుకున్నాక ఇలా సైడ్లకి కట్ చేసుకోవాలి. సైడ్లకి కట్ చేసుకున్న ఆలు పైన ఎల్లో కలర్లో ఉంది, దాన్ని కూడా మొత్తం క్లీన్గా చేసుకోవాలి. అయితే మనం ఆలుని ఫ్రెంచ్ ఫ్రైస్లా ఎలా ఉంటుందో అదే విధంగా కట్ చేసుకోవాలి. నాకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఎలా ఉందో అలా నాకు కట్ చేస్తలేదు. అప్పుడు మా మమ్మ చిన్న హెల్ప్ చేస్తా అంది. సరే మమ్మీ చెయ్యి అని చెప్పాను. అండ్ మీకు కూడా ఆలు చిన్నగా ఉన్నాయి, అవి కూడా 2-3 ఉన్నాయి, దాన్ని ఎలా కట్ చేసుకోవాలో మీకు తెలుస్తలేదా? ఇప్పుడు మా మమ్మీ చెప్తే సేమ్ అలానే కట్ చేసుకోండి, మీకు చాలా ఫ్రెంచ్ ఫ్రైజెస్ వస్తాయి. లెట్ యు సీ దిస్. సేమ్ అలా కట్ చేసినాక మళ్ళీ సైడ్లోకి పెట్టి మళ్ళీ సైడ్కి కట్ చేయాలి. చూసారా, చిన్న ఆలు అది హాఫ్లోనే మనకి ఎంత చాలా ఫ్రెంచ్ ఫ్రైజెస్ వచ్చాయో అలానే మిగిలిన 2 కూడా అలానే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఫ్రెంచ్ ఫ్రైజెస్ అన్నీ వేసుకొని దాన్ని మంచిగా వాష్ చేయాలి. ఎలా అంటే మామూలుగా వాటర్ ఏ కలర్కి వస్తుందో ఆ కలర్కి వచ్చే వారికి దాన్ని కడుగుతూనే ఉండాలి. సేమ్ ఈ కలర్కి వచ్చే వారికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బౌల్ పెట్టి బౌల్లో కొన్ని వాటర్ పోసి కట్ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవాలి. 4 to 5 minutes అయితే మనం బాయిల్ చేయాలి. అండ్ మీరు లెమన్ వినుకొని లెమన్ అందులోనే వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రై చేసినప్పుడు మీరు ఫ్రై చేసినట్టు ఉండకుండా మామూలుగా మనం హోటల్కి వెళ్ళి తిన్నప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉంటాయి అలానే ఉంటాయి. బాయిల్ తీసుకున్న వాటర్ని వాటర్ పోసి ఒక ప్లేట్లోకి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోవాలి. అది చల్లారేలోపు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద గంజి పెట్టి నూనె పోసి అది వేగేలోపు ప్లేట్లోకి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్న దాంట్లో కార్న్ ఫ్లోర్ తీసుకొని మంచిగా కలపాలి. కలిపేలోపు మన నూనె వేగుతుంది. అప్పుడు మనం ఆలు అన్ని అందులోకి వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసినాక మీకు తెలుసు కదా 2 times ఫ్రై చేస్తాం, అదేవిధంగా 2 times ఫ్రై చేయాలి. ఒక బౌల్ తీసుకొని బౌల్లో చిల్లీ పౌడర్, సాల్ట్, చాట్ మసాలా, షుగర్ పౌడర్ వేసుకొని మనమైతే మంచిగా కలపాలి. మంచిగా కలిపిన తర్వాత ఒక బౌల్లోకి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని ఇప్పుడు మనం కలిపిన మసాలాలన్నీ అందులోకి వేసుకొని మంచిగా కలపాలి. ఇప్పుడైతే నా టేస్ట్ టైం వచ్చేసింది. ఇట్స్ వెరీ సూపర్. సేమ్ హోటల్లో ఉన్నట్టు ఉంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ అని కాకుండా మిడిల్ క్లాస్ సిస్టర్స్ వీడియో అని కూడా వస్తుంది, అండ్ దాన్ని కూడా చూడండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.